దేశ జాతిపిత స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగిన విధంగా ప్రచారం చేయలేదని విమర్శలు చేశారు. గత 75 ఏండ్ల కాలంలో గాంధీకి అత్యున్నత ప్రపంచ ఖ్యాతిని తీసుకురావడం మన బాధ్యత కాదా అని ఆయన ప్రశ్నించారు. ఏబిఎన్ న్యూస్ ఛానల్ కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆయన గురించి ఎవరికి తెలియదని చెబుతున్నందుకు నన్ను క్షమించండి. 1982లో ఆయనపై సినిమా తీసే వరకు గాంధీ గురించి ప్రపంచానికి తెలియదు. సినిమా తర్వాత అతను ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచం ఆసక్తి చూపింది. చేయాల్సిన పని మనం చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి ప్రపంచానికి తెలిస్తే మహాత్మా గాంధీ కూడా వారికంటే తక్కువేమీ కాదు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తిరిగిన తర్వాత తాను ఈ విషయాన్ని చెప్తున్నానన్నారు. గాంధీజీ ద్వారా భారతదేశాన్ని గుర్తించాలని అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా 1982లో గాంధీ పేరుతో ఓ చిత్రం వచ్చింది. దీనికి రిచర్డ్ అటెన్బరో దర్శకత్వం వహించారు. మోడీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. దేవుడు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు బుధవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. గెట్ వెల్ సూన్ అంటూ మోడీతో కూడిన ఓ చిత్రాన్ని కూడా షేర్ చేసింది. గాంధీ వారసత్వాన్ని మోడీ నాశనం చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదని చెబుతున్నా త్వరలో ప్రధాని పదవి నుంచి తప్పుకొనున్న మోడీ ఆయన ఏ ప్రపంచంలో బతుకుతున్నారో తనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్ లో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను బీజేపీ సర్కార్ నాశనం చేసిందని ఆరోపించారు. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్ లలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను బీజేపీ సర్కారే నాశనం చేసిందని ఆరోపించారు. గాంధీని హత్య చేసిన గాడ్సేపై సిద్ధాంతిక వారసులు మహాత్మా గాంధీ చూపిన సత్య మార్గాన్ని అనుసరించలేరని అన్నారు. దేశానికి మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కావడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ విమర్శించారు.